హలో అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకి మరొక కొత్త రెసిపీతో వచ్చేసానండి. అదేంటంటే మునక్కాయ, ఎగ్, టొమాటో కర్రీ. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలేంటంటే ఈ రెసిపీకి టొమాటోసు, ఉల్లిపాయి, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, లేత లేత మునక్కాయలు ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకుంటాము. చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి పెట్టుకుంటాము. వీటితో పాటు మనకు కావాల్సిన ఇంకేంటివంటే ఉడకబెట్టిన కోడిగుడ్లు. ఈ ఉడకబెట్టిన కోడిగుడ్లు తినడం వలన మనకి ఎక్కువ శాతం ప్రోటీన్ అందుతుంది కదా! ఈ మునక్కాయలు హెల్త్‌కి చాలా మంచివి కదా! ఈ మునక్కాయలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది కదా! ఈ ఐరన్ వలన వచ్చే బెనిఫిట్స్ అన్నీ మనకు ఈ కర్రీ తీసుకోవడం వలన అటు మునక్కాయల వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్, ఇటు ఎగ్ వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ 2 అందుతాయండి. ఇది ఎలా చేయాలి అంటే ఫస్ట్‌గా పోపు పెట్టుకున్న తర్వాత ఈ పోపంతా వేగిన తర్వాత అంటే ఉల్లిపాయలు కూడా వేసేసుకున్న తర్వాత అవి గోల్డెన్ కలర్‌లోకి రావాలి. మంచిగా వేగాలి. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి రావాలి. అవి వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకొనుండాలి. తాలింపులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి వేగించాలి. అది వేగిన తర్వాత దాంతో పాటు కొద్దిగా ధనియాల పౌడర్‌ని కూడా నేను మిక్స్ చేశానండి. అంటే ఫ్లేవర్ కోసం, తర్వాత టేస్ట్ కోసం మరియు హెల్త్ కోసం కూడా. ఓకేనా అండి? ఆ పోపంతా ఏగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి కూడా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలున్నాయి కదా! ఆ టొమాటో ముక్కల్ని మనం ఈ తాలింపులో వేసేస్తాము. ఈ టొమాటో ముక్కలతో పాటు కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా మనం కలుపుకొని మిక్స్ చేసుకుంటామండి. ఈ టొమాటోస్ అనేవి చక్కగా ఉడకాలి. ఇది ఉడకడానికి కొద్దిగా అంటే కొంత టైం ఒక 10 నిమిషాల వరకు టైం పడుతుంది. అప్పటి వరకు మనం మూతను పెట్టేసి అలా వేగిస్తూ ఉండాలి. తర్వాత టొమాటోస్ కొంచెం మంచిగా వేగిన తర్వాత ఏం చేయాలంటే మనం కొద్దిగా కారపొడిని కూడా వేసుకోవాలి. ఆ కారపొడితో పాటు కొద్దిగా వాటర్‌ని కూడా మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. అప్పుడు ఇవన్నీ మిక్స్ చేయడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. మనము ఈ రెసిపీకి ఈ టొమాటోస్ ఇప్పటికే చాలా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ధనియాల పౌడర్ కూడా మిక్స్ అయ్యింది కదా ఇందులో. ఇవన్నీ వేసి బాగా ఉడికిన తర్వాత ఇది ఉడకడానికి కొంత టైం పడుతుంది. అంటే ఒక 10, 15 నిమిషాల వరకు టైం పడుతుంది. వేగిన తర్వాత కారపొడిని కూడా మనం కొద్దిగా తీసుకొని మిక్స్ చేసుకోవాలి. అంటే టేస్ట్‌కి సరిపడినంత కారం. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. తక్కువగా తినేవాళ్ళు తక్కువగా వేసుకోండి. అంటే టేస్ట్‌కి తగినంతగా ఉప్పు, కారం, పసుపు అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత మనం కొద్దిగా వాటర్‌నైతే ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి క్రిస్పీగా ఎంత చక్కగా ఉంటుందో కదా! చూడ్డానికి కూడా మంచి టేస్ట్ వస్తుంది. మంచి కలర్ కూడా ఉంది. ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా! ఈ టొమాటోస్ అన్నీ మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న లేత మునక్కాయలు ఉన్నాయి కదా! ఆ మునక్కాయల ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఈ మునక్కాయలు కూడా ఇందులో ఉడికేంత వరకు మనం మగ్గించుకోవాలి. ఒక్కసారి ఉప్పు, కారం కూడా చూసుకున్న తర్వాత మునక్కాయలనేవి ఇందులో వేసుకోవాలి. చూడండి మునక్కాయలు తినడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో కదా! ఎక్కువగా మన బాడీకి సరిపడినంత ఐరన్ అనేది ఈ మునక్కాయలు తినడం వల్ల అయితే వస్తుందండి. ఈ మునక్కాయలతో మనం సాంబార్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇలాగా మునక్కాయలతో మాత్రమే మనం కర్రీని కూడా చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ మధ్య మునక్కాయలతో కొత్తగా ఊరగాయని కూడా పెడుతున్నారు కదా! మునక్కాయతో మనం ఏం చేసినా, ఎలా ఉన్నా కూడా మంచి టేస్ట్‌ని ఇస్తుంది. మనం చేసే రెసిపీకి ఈ మునక్కాయలనేవి. మునక్కాయలైతే చూడ్డానికి లావుగా ఉన్నాయి కానీ ముదిరిపోయాయేమో అనుకున్నాను నేను. కానీ ఇవైతే చాలా లేతగా ఉన్నాయి. చాలా అంటే చాలా బావుంది. మునక్కాయలు వేసిన తర్వాత మనం కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పులుసు రావాలి కదా! దాంతో పాటు ఈ మునక్కాయలనేవి ఉడకాలి కాబట్టి మనం కొద్దిగా వాటర్‌నైతే యాడ్ చేస్తున్నాము. మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. అసలెంత మంచిగా ఉందంటే ఆ ఫ్లేవరు సూపర్‌గా ఉంది. దీంతో పాటు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళెవరైనా సరే కొద్దిగా మసాలా పౌడర్ అంటే గరం మసాలా పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఈ మునక్కాయలు ఉడకాలి అంటే మనకి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు టైం పడుతుంది కదా! సరే, ఈ మునక్కాయలు మనం అసలు ఎందుకు తీసుకోవాలి? దేని పర్పస్ మీద ఈ మునక్కాయలు తీసుకోవాలి మాట్లాడుకుందాం. ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళలో ఋతుస్రావం నెల నెలా జరిగే ఋతుస్రావం ఉంటుంది కదండీ! ఆ ఋతుస్రావంలో మనకి చాలా బ్లడ్ అయితే పోతుంది కదా! ఆ బ్లడ్‌ని అనేది రీప్లేస్ చేయడానికి ఈ మునక్కాయలు చాలా బాగా యూజ్ అవుతాయి. అందుకే వారానికి కనీసం 2 సార్లైనా ఈ మునక్కాయలతో అంటే కర్రీ రూపంలో కానివ్వండి, ఊరగాయ రూపంలో కానివ్వండి, ఏ రూపంలో అయినా సరే ఈ మునక్కాయలనేది తీసుకోవడం తప్పనిసరి. బాడీలో మిస్ అయిపోయిన ఐరన్‌ని మునక్కాయలు, తర్వాత మునగాకు కూడా రీప్లేస్ చేస్తుంది. ఎక్కువ ఐరన్ ఉన్న పదార్థాలు ఏంటయ్యా అంటే ఈ మునక్కాయలు అండ్ మునగ ఆకు. ఓకేనా అండి? ఈ మునక్కాయలు ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇంకొక 5 మినిట్స్ అయితే ఈ మునక్కాయలైతే ఉడికిపోతాయి. మంచి అరోమా, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. చూడండి, రుచికి తగ్గట్టుగా మనం కొద్దిగా గరం మసాలాని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. టేస్ట్ కోసం, తర్వాత ఫ్లేవర్ కోసం అయితే ఈ గరం మసాలాని యాడ్ చేశానండి. నేనైతే ఎక్కువ మసాలా యూజ్ చేయను కాబట్టి లైట్‌గా వేశాను. స్మెల్ అయితే అదిరిపోతుంది. మునక్కాయలు అయితే ఉడికినట్టు అనిపిస్తుంది. చూడండి, మనం వేసిన వాటర్‌తో ఈ మునక్కాయలు ఉడికిపోయి పులుసు కాస్త దగ్గర పడినట్టు అనిపిస్తుంది కదా! ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొద్దిగా కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోండి. కొబ్బరి పొడి తీసుకోవడం వలన మనకి బెనిఫిట్ ఏందో చెప్పండి? హెల్త్ బెనిఫిట్ ఏందో చెప్పండి? అదేనండి, కొబ్బరి నూనెతో తీసుకున్న పదార్థాలు తినడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయని నేను ఇంతకుముందు వీడియోలో చెప్పున్నాను. అలాగే బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి, తర్వాత తెలివితేటలు ఇంప్రూవ్‌మెంట్‌కి, ఇంకా బరువు తగ్గడానికి కూడా మనకి కొబ్బరి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అని నేను ఇంతకుముందు వీడియోలోనే చెప్పున్నానండి. సరే, మనకి మునక్కాయలైతే ఉడికిపోయాయి. ఇప్పుడేం చేయాలి అంటే మనం ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా! ఆ కోడిగుడ్లని చుట్టూరు ఒక 4 ఘాట్లని పెట్టుకున్న తర్వాత అవి ఈ పులుసులో వేసేసేయాలి. తెలుసు కదా ఎగ్ తినడం వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటో? అదేనండి, ఎగ్ అనేది ఒక మంచి ప్రోటీన్. అంటే చీప్ అండ్ బెస్ట్‌లో దొరికే ఒక మంచి ప్రోటీన్ అన్నమాట. అది పిల్లలకి కావచ్చు, పెద్దలకి కావచ్చు, ఏ ఏజ్ వాళ్ళకైనా ఈజీగా తీసుకోగల, తర్వాత ఈజీగా దొరికే ఒక మంచి ఇంగ్రీడియెంట్ కదా ఈ ఎగ్ అనేది. ఈ మునక్కాయలతో పాటు మనం ఉడికించి తర్వాత 4 వైపులా ఘాట్లు పెట్టుకున్న ఈ కోడిగుడ్లని ఈ పులుసులో అయితే వేయాలి. వేసిన తర్వాత మనం ఒక 5 నిమిషాల పాటు మనం ఈ పులుసులో ఉడికించుకోవాలండి ఆ కోడిగుడ్లని. ఇది ఉడకడానికైతే ఒక 5 నిమిషాలైతే టైం పడుతుంది. ఆహా! చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అని అనిపిస్తుంది. ఎంత మంచి ఫ్లేవర్ ఉందంటే, ఆహా! ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మనం అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత గట్టిగా ఒక అరగంట టైం పడుతుందండి అంతే. వేడి వేడిగా మునక్కాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఆహా! యమ్మీ యమ్మీ టేస్ట్. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఒక పక్క మునక్కాయలు, ఒక పక్క కోడిగుడ్డు. ఈ కర్రీ వచ్చేసి మనం పరోటాలోకైనా తీసుకోవచ్చు. తర్వాత వైట్ రైస్‌లోకైనా తినొచ్చు. బిర్యానీ రైస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా ఉంది కదా కర్రీ ప్రిపరేషన్ అనేది. చూడండి, చాలా దగ్గర పడుతుంది పులుసు కూడా. మంచి ఫ్లేవర్‌తో, ఆహా! ఎంత చక్కగా మంచి ఫ్లేవర్‌తో ఎంత బావుందంటే టేస్ట్ అయితే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కర్రీనైతే. నేనైతే పరోటాలోకి కర్రీని చేశాను. మా హస్బెండ్ అయితే చూస్తున్నారు, ఎలా ఉందో చెప్తున్నారు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. థాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.